Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. Today our topic boiler mountings. So బాయిలర్ మౌంటింగ్స్ వల్ల ఎందుకు బాయిలర్కి సమ్ డివైజెస్ అనేవి మనం ఫిట్ చేసుకుంటాం. ఆ డివైజెస్ బాయిలర్కి ఎందుకు ఫిట్ చేసుకుంటాం అంటే బాయిలర్ అనేది సేఫ్టీగా ఆపరేట్ అవ్వడం కోసం అండ్ బాయిలర్ అనేది ప్రాపర్గా ఆపరేట్ అవ్వడం కోసం. సో బాయిలర్ సేఫ్టీ అండ్ ప్రాపర్గా ఆపరేట్ అవ్వడం కోసం మనం బాయిలర్కి సమ్ డివైజెస్ అనేది ఫిట్ చేసుకుంటాం. ఆ డివైజెస్నే మనం ఏమంటున్నాం అంటే బాయిలర్ మౌంటింగ్స్ అంటున్నాం. సో లెట్ us see definition. The devices fitted to the boiler for safety and proper operation of the boiler are called boiler mountings. సో ఏవైతే డివైజెస్ ఫిట్ చేసుకుంటున్నామో ఎందుకు ఫిట్ చేసుకుంటున్నాం బాయిలర్కి అంటే బాయిలర్ సేఫ్టీగా అండ్ ప్రాపర్గా ఆపరేట్ అవ్వడం కోసం డివైజెస్ని ఫిట్ చేసుకుంటున్నాం. ఆ డివైసెస్ని మనం ఏమంటున్నాం అంటే బాయిలర్ మౌంటింగ్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిలర్ మౌంటింగ్స్. అందులో ఫస్ట్ వన్ వాటర్ లెవెల్ ఇండికేటర్, సెకండ్ వన్ ప్రెషర్ గేజ్, సేఫ్టీ వాల్, స్టీమ్ స్టాప్ వాల్, fusible plug, blow off cock, feed check valve. So let us discuss these boiler mountings purpose each one. Okay, so first one water level indicator. So the purpose of water level indicator is to indicate the level of water inside the boiler. అంటే బాయిలర్ లోపల ఉన్న వాటర్ యొక్క లెవెల్ని ఇండికేట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం, వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ప్రెషర్ గేజ్. సో ది పర్పస్ ఆఫ్ ప్రెషర్ గేజ్ ఈజ్ టు ఇండికేట్ ది స్టీమ్ ప్రెషర్ ఇన్సైడ్ ది బాయిలర్. అంటే బాయిలర్ లోపల మనం ఏదైతే స్టీమ్ని జనరేట్ చేస్తున్నామో ఆ స్టీమ్ యొక్క ప్రెషర్ని ఇండికేట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం హియర్, ప్రెషర్ గేజ్. నెక్స్ట్ వన్ సేఫ్టీ వాల్వ్. సో ఈ పర్పస్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్ ఈజ్ టు మెయింటైన్ సేఫ్ ప్రెషర్ ఇన్సైడ్ ది బాయిలర్. అంటే బాయిలర్ లోపల సేఫ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ సేఫ్టీ వాల్వ్. ఇక్కడ సేఫ్ ప్రెషర్ మీన్స్ మనకి స్టీమ్ని జనరేట్ చేస్తున్నాం. స్టీమ్ని జనరేషన్ చేసినప్పుడు రిక్వైర్డ్ ప్రెషర్ కన్నా ఏమవుతుంది, ఎక్సెస్ ప్రెషర్ జనరేట్ అవుతే సో ఈ సేఫ్టీ వాల్వ్ ఏం చేస్తుంది అంటే ఆ ఎక్సెస్ ప్రెషర్ని ఎలిమినేట్ చేసి సో ఆ బాయిలర్ యొక్క ఎంత ప్రెషర్ మెయింటైన్ కావాలో అంత ప్రెషర్ సో ఆ సేఫ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టీమ్ స్టాప్ వాల్వ్. సో ఫైనల్గా మనం బాయిలర్ నుంచి ఏం జనరేట్ చేస్తున్నాం, స్టీమ్ జనరేట్ చేస్తున్నాం. సో ఆ జనరేట్ చేసిన స్టీమ్ని మనం దేనికి సప్లై చేయాలి, ప్రైమ్ మూవర్కి సప్లై చేయాలి. సో ఆ పర్పస్లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ ఇట్ కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ స్టీమ్. మనం ప్రైమ్ మూవర్కి సప్లై చేసే టైంలో స్టీమ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం, స్టీమ్ స్టాప్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్యూజిబుల్ ప్లగ్. సో ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ పర్పస్ ఏంటి అంటే టు పుట్ ఆఫ్ ది ఫైర్ ఇన్ ద ఫర్నేస్. ఓకేనా, ఫర్నేస్లో ఉన్న ఫైర్ని పుట్ ఆఫ్ చేస్తుంది ఎప్పుడు అంటే వెన్ ది బాయిలర్. సో బాయిలర్ లోపల ఒక పర్టికులర్ లెవెల్ ఆర్ స్పెసిఫైడ్ లెవెల్ కన్నా వాటర్ అనేది తక్కువ ఉన్నప్పుడు సో ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా ఫర్నేస్లో ఉన్న ఫైర్ని పుట్ ఆఫ్ చేస్తుంది. సో అలా పుట్ ఆఫ్ చేయకపోతే అలా ఆ ఫైర్ని ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, అక్కడ వాటర్ లెవెల్ అనేది స్పెసిఫైడ్ లెవెల్ కన్నా తక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ అనేది సో ఫర్నేస్లో ఉన్న ఫైర్ని పుట్ ఆఫ్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూజిబుల్ ప్లగ్. నెక్స్ట్ వన్ బ్లో ఆఫ్ కాక్. సో హియర్ ది పర్పస్ ఆఫ్ బ్లో ఆఫ్ కాక్ ఈజ్ టు ఎంప్టీ ది బాయిలర్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బాయిలర్ని ఎంప్టీ చేయడం కోసం అండ్ బాయిలర్ లోపల ఏదైతే మడ్ బాక్స్లో మడ్ అండ్ సెడిమెంట్స్ కలెక్ట్ చేసుకుంటామో ఆ సెడిమెంట్స్ అండ్ మడ్ని ఎలిమినేట్ చేయడం, డిశ్చార్జ్ చేయడం కోసం కూడా వీఆర్ యూజింగ్ బ్లో ఆఫ్ కాక్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఫీడ్ చెక్ వాల్వ్. సో హియర్ ది పర్పస్ ఆఫ్ ఫీడ్ చెక్ వాల్వ్ ఈజ్ టు ఫీడ్ వాటర్ ఎట్ హై ప్రెషర్ సప్లై టు ది బాయిలర్. బాయిలర్కి మనం ఫీడ్ వాటర్ని సప్లై చేస్తాం ఎట్ హై ప్రెషర్ తోటి. ఓకేనా, ఎట్ హై ప్రెషర్ తోటి ఫీడ్ వాటర్ని బాయిలర్కి సప్లై చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఫీడ్ చెక్ వాల్వ్. మీకు ఈ వీడియో అండ్ నా లెక్చర్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఈ లెక్చర్స్ యూస్ఫుల్గా ఉంటాయి.